హలో అండి. వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఈస్ ప్రియా. సో, శ్యామల నవరాత్రులు అయిపోయినాయి కదండీ! నేను అంటే వ్లాగ్ కోసం అని చెప్పి నేను ఏ రకంగానూ వీడియోస్ అయితే షూట్ చేయలేదు. బట్ నా గుర్తు కోసం నేను తీసుకున్న వీడియోస్‌నే షేర్ చేస్తూ ఉన్నాననమాట. ఇవన్నీ అయితే నేను నవరాత్రి ముందే ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టాననమాట. అయితే కరెక్ట్‌గా అసలు నవరాత్రి స్టార్ట్ అవ్వడానికి ముందే ఇవన్నీ డెలివరీ అయ్యేసరికి నాకసలు చాలా సంతోషం వేసేసింది. అమ్మవారు చిన్ని చిన్ని చేతులు, కాళ్ళతోటి చక్కగా నవరాత్రుల కంటే ముందే ఇంటికి వచ్చి నాకు నవరాత్రులు జరుపు అని చెప్పి నాకు నవరాత్రులు జరపమని అడిగినట్టు నాకు అంత సంతోషం వేసేసిందనమాట. అలా జరపమని అడిగి చేయించుకుంటోంది అని అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాననమాట. తురాయి, అలానే చేతులు, కాళ్ళు, కిరీటం ఇవన్నీ ఆర్డర్ చేశాను. అంటే నేను కూడా శారీ తీసుకున్నాను. నేను కూడా జ్యువెలరీ కొనుక్కుంటున్నాను. అంటే అప్పుడప్పుడు కొనుక్కుంటాను కదా! సో, ఇయర్లీ ఒక్కసారైనా కొనుక్కుంటాను ఏదో ఒకటి. సో, అట్లా కొనుక్కున్నప్పుడు వాటికి వస్తున్న ఆనందం కంటే ఇవి చూస్తున్నప్పుడు వచ్చిన ఆనందం మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది నాకు. అంటే ఈ శారీ నాకు యూజువల్‌గా అసలు రెడ్ కలర్ అంత నచ్చదండి. అంటే ఎందుకో తెలీదు. బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నాకు రెడ్ కలర్ అంత ఇదిగా ఉండదు. సో, నాకు ఒక శారీ కూడా లేదనమాట రెడ్ కలర్‌లో. ఈవెన్ పెళ్లి పట్టు చీరలో కూడా నాకు ఒక శారీ లేదు. అంటే నేను కావాలని అనుకోలేదు. అలానే అవి కుదరలేదు కూడా శారీస్. సో, ఇది నా ప్రీవియస్ వ్లాగ్‌లో చూసుంటారు. అమ్మ నాకు పెట్టిన చీర ఇదనమాట. ఈ చీర ఏంటంటే నేను ఇంతకుముందు మా ఎదురింట్లో వాళ్ళకి కట్టానని చెప్పాను కదా! వాళ్ళ పూజ జరుగుతున్నప్పుడు. సో, ఆవిడది కంచిపట్టు శారీ నేను అమ్మవారికి కట్టాననమాట. అప్పుడు కట్టినప్పుడు నాకు చాలా విపరీతమైన సంతోషం వేసేసింది అసలు. అసలు చీర నేను జస్ట్ అమ్మవారికి అలా కట్టిన వెంటనే అసలు కళ్ళలో నీళ్లు తిరిగేసాయి. ఇంత అందంగా ఉంది రూపం. అసలు ఇంత అందంగా ఉందేంటి ఎర్ర చీరలో అని చెప్పి చాలా సంతోషం వేసింది. అండ్ నాకు మధ్య మధ్యలో ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు గానీ, లేదా ఏదన్నా వర్క్‌లో ఉన్నా సడన్‌గా ఆ కలర్ శారీ నాకు గుర్తొస్తూ ఉండేదనమాట. ఆ చీర అయితే చాలా బావుంది అని చెప్పి మా అమ్మకు కూడా 2, 3 టైమ్స్ షేర్ చేశాననమాట. ఆ శారీ భలే ఉంది అని చెప్పి. సో, అమ్మవారు ఓహో! నీకు నా చీరలో నన్ను చూడాలనుందా అని అనుకున్నారో ఏమో! అసలు నేను ఎంత పిచ్చిగా రెడ్ కలర్ శారీ కావాలని కోరుకున్నానంటే నాకే తెలీదసలు. నేను రెడ్ కలర్ శారీ నాకు నచ్చకపోయినా ఇప్పుడు ఇంతగానో ఎందుకు నచ్చుతుందని. అసలు అమ్మవారు ఆ రెడ్ కలర్ శారీ కట్టుకున్న తర్వాత నాకు ఎంత సంతోషం వేసేసిందంటే చూసిన వెంటనే. అండ్ ప్రీవియస్ దసరా వ్లాగ్స్ అవి చేసినప్పుడు నేను మీకు చెప్పాను గుర్తుందా మీకు? సో, నాకు మాల గుచ్చడం అది రాదు. నాకు చేత కాదు. సో, అసలు అట్‌లీస్ట్ నేనెప్పుడు చూడలేదు గూడా. సో, చూసారా అమ్మవారు చక్కగా కూర్చున్నట్టే ఉన్నారు. ఈసారి చాలా బాగా కుదిరిందనమాట చీర కట్టడం అది కూడా. చూసారా అండ్ ఫస్ట్ నుంచి ఫోటోస్ ఎండింగ్‌కి వచ్చేసేటప్పటికి అంటే అమ్మవారు రోజు రోజుకి స్టార్టింగ్ డే నుంచి పూజ జ జరుగుతున్న కొద్దీ, రోజులు గడుస్తున్న కొద్దీ అప్పుడే పెళ్ళైన కొత్త జంటలా ఉన్నట్టు, తర్వాత మెల్లిమెల్లిగా కొంచెం వయసవుతున్నట్టు, అలా లాస్ట్ రోజుకొచ్చేసరికి ఇంక పెద్ద ముత్తైదువులాగా అట్లా అంటే నాకు తెలియకుండా నేనలా చేశానా? లేదా అమ్మవారే అట్లాగా రోజులు గడుస్తున్న కొద్దీ నా కాన్సంట్రేషన్‌ని అంత గ్రాబ్ చేసుకున్నారా అని అనిపించిందనమాట. సో, చూసారా మాల గూడా ఎంత కుదిరిందో. అండ్ ఇది కూడా పూజ అది చేసినప్పుడు కూడా నాకదంతా ఎన్ని సార్లు చూసినా శ్రీచక్రం అన్నట్టుగానే అనిపించింది. కాకపోతే అలాంటివి చేయాలంటే కొంచెం ఎక్కువ నిష్ట అలాంటివన్నీ నియమాలు అవన్నీ ఉంటాయి కదా! సో, నేను చేయలేనేమో అని కూడా నాకు తెలుసనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నారంటే ఈసారి అమ్మవారు నిజంగా అసలు 2 కళ్ళు సరిపోలేదండి. ఇంకా ఆఖరి రోజుకొచ్చేసరికి నేను అసలు ఒక్క క్షణం కూడా నేను అమ్మవారి దగ్గర నుంచి యువతలకి రాలేకపోయాననమాట. అసలు మనం తయారు చేసుకున్న రూపమే ఇంత అందంగా ఉంటే నిజంగా అమ్మవారు ఇంకెంత అందంగా ఉంటారో అనిపించిందనమాట. సో, మీరు కూడా చూడండి. ఇది నెక్స్ట్ డేకి ముందు రోజుకి, తర్వాత రోజుకి కళ గూడా అలానే పెరుగుతూ ఉంది అమ్మవారికి. మొహంలో కళ గాని, అసలు పూజలో ఆవిడ రోజుకి రోజుకి అందుకునే కొద్దీ అసలు ఎంత అందంగా ఉన్నారో ఎర్ర చీరలో నేనసలు నా మాటలతో నేను చెప్పలేననమాట. అండ్ ఇప్పటిదాకా నేను చేసిన నవరాత్రులన్నీ గూడా మ్యాక్సిమం ఈవినింగ్సే చేశాను. ఎందుకంటే నాకు మార్నింగ్ కుదరదు. అన్ని రోజులు నేను ఎర్లీ అవర్స్‌లో లేవలేను అని చెప్పి అంటే బికాజ్ ఆఫ్ మై హెల్త్ ప్రాబ్లమ్స్ గానీ ఏదైనా సరే నేను లేవలేను అని చెప్పి నేను ఇప్పటిదాకా ప్రతిరోజు ఈవినింగ్సే చేసేదాను. ఇప్పటిదాకా ఎప్పుడు చేసినా సరే. ఇదిగోండి నైవేద్యాలు గూడా నేను చక్కగా డైలీ చేశాననమాట.
ఇదివరకు ఒకసారి చేస్తే ఈ తర్వాత ఏదో ఒక రోజు మానేయడం అట్లాంటివి ఉండేవి. అంటే ఆవిడే మనకి నేర్పిస్తుంది. మనం లేవడం కూడా అసలు అలారం కూడా మోగక్కర్లేదండి. 4 ఎగ్జాక్ట్‌గా 4 అయితే మన కన్న తల్లి అమ్మ, నాన్న మనల్ని ఏదన్నా ఎగ్జామ్ చదువుకోవాలంటే 4కి లేపమ్మా అంటే వాళ్ళు ఎలా లేపుతారో, అలానే అమ్మవారు కూడా 4 అయితే అసలు ఎలా మెలుకువ వస్తుందో కూడా తెలీదు. నేను 4:30కి అలారం పెట్టుకున్నా నేను 4కే లేచేస్తాననమాట. అసలు ఆ ఎక్స్‌పీరియన్స్ నిజంగా నవరాత్రులు చేసుకున్న వాళ్ళకే అనుభవంలోకొస్తుంది. అండ్ ఏదైనా చిన్న చిన్న విషయాలు కూడా మనం ఏదైనా అనుకోని ఇది మనం చేయలేకపోయామే, అమ్మవారికి ఇది మనం ఈసారి ఇది చెయ్యాలి అట్లా మనం ఏదన్నా అనుకున్నా అన్నీ కూడా ఆవిడే సమకూర్చుకుంటుంది. ఆ టైంకి అన్నీ దగ్గరుండి చూసారా మాల గుచ్చుతున్నాననమాట. సో, ఫస్ట్ టైం నేను మాల గుచ్చినప్పుడు నాకు చాలా టైం పట్టేసింది. అండ్ తర్వాత మాల గుచ్చుతున్నప్పుడు కొంచెం ఈజీగానే అనిపించిందనమాట. అంత సన్న కాడని ఆ సూదిలోకి గుచ్చడం అనేది నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. అంటే నేను బై నేచరే సూది, కత్తి ఇలాంటి వాటితో కొంచెం నేను ఎందుకనో నాకు అది భయంగా ఉంటుందనమాట. నేను చాకుని హ్యాండిల్ చేయలేను. చాకయితే కట్ అయిపోతుందని భయం. నేను మగ్గం వర్క్ అవన్నీ చేస్తాను, చేతి కుట్టు కుడతాను. కానీ డైరెక్ట్‌గా సూది 2 చేతులతో లెఫ్ట్ హ్యాండ్‌తో కూడా అంత ఈజీగా నేను మూవ్ చేయడం అంటే నాకు కష్టమే అనమాట. రైట్ హ్యాండ్ అయితేనే నేను యూజ్ చేయగలుగుతాను. సో, చూసారా మాల కూడా ఎంత ఒత్తుగా చిక్కగా వచ్చిందసలు. అసలు అమ్మవారికి మాలేసిన తర్వాత ఆ మాలలో అమ్మవారిని చూసుకుంటే కలిగిన ఆనందం అది మాటల్లో చెప్పలేమండి. నిజంగా నవరాత్రులు చేసుకుని అమ్మవారికి దగ్గరైన వాళ్ళు మాత్రమే అనుభవించగలరు. అసలు దగ్గరుండి మాల గుచ్చడం అన్నీ ఎంత బాగా నేర్పించిందో అనమాట నాకు అమ్మవారు. అండ్ ఆవిడకి ఏం కావాలన్నా కూడా ఆవిడ అడిగి చేపించుకుంటారనమాట అమ్మవారు. సో, నేను ఫస్ట్ అయితే ఈ స్టిక్కర్ పెట్టాను. తర్వాత గంధం పెట్టమని ఆవిడే అడుగుతారు. అలానే తర్వాత ఎలా అడుగుతారంటే మనకు తెలుస్తుంది. మనం సెన్స్ చేయగలుగుతాం అనమాట. మనకు తెలియకుండానే ఆవిడ అడుగుతుంది. దానికి మనం సమాధానం ఇస్తూ ఉంటాం అనమాట. అది నిజంగా నవరాత్రులు ఎలా ఉంటుందంటే అండి, అమ్మవారితో మనం ఎక్కువ మన ర్యాపోని పెంచుకోవడం అన్నట్టుగా చెప్పొచ్చనమాట. అంటే ఆవిడ మనతో మాట్లాడడం, ఆవిడ మనకి నేర్పించడం, ఆవిడ మనతో పాటే ఉండడం, మనం ఫీల్ అవ్వగలుగుతాం, మనం సెన్స్ చేయగలుగుతాం అనమాట. నండూరి గారు చెప్తారు, అమ్మవారి దయ నవరాత్రుల్లో మనకి చాలా దగ్గరలోకొస్తుంది అని చెప్పి. నిజంగా నవరాత్రుల్లో మనం చేసే పూజ, మనం చేసే ఇది ఎంతుంటుందో తెలీదు గానీ, ఆ తల్లి మాత్రం మనకి దగ్గరవ్వడానికి ఎంతో ప్రయత్నిస్తుంది నిజంగా. మనల్ని ఒక పసిపిల్లని చూసుకున్నట్టు, పసిబిడ్డని చూసుకున్నట్టు, మనం చేసే మిస్టేక్స్ అన్నిటిని కూడా ఎక్స్‌క్యూజ్ చేసేస్తుందండి అసలు. ఎన్ని తప్పులు చేస్తామో తెలిసే చేస్తాం. ఎందుకంటే మన మనసులో మనం ఎంత అనుకున్నా సరే, మనసు అనేది మన కంట్రోల్‌లో అసలు మనం ఉంచుకోలేం. పూజ చేసినప్పుడైనా సరే, పూజ అయిపోయిన తర్వాతైనా సరే, అది మనసు మన కంట్రోల్‌లో ఉండదు. సో, అలాంటప్పుడు మనం చేసిన మిస్టేక్స్‌ని ఆలోచనలో గానీ, బుద్ధిలో గానీ, మాటలో గానీ మిస్టేక్ ఇలా మాట్లాడకూడదు అని మనకు తెలుస్తుంది. అయినా సరే మాట్లాడతాము. సో, తర్వాత ఇదిగోండి చూసారా? తామర పూలు మాలనమాట. ఇది నేనే గుచ్చాను. అసలు నేనే గుచ్చానంటే నేనే నమ్మలేకపోయానండి అసలు. అసలు మాల గుచ్చేసిన తర్వాత నేనే చూసి అసలు స్టన్ అయిపోయాననమాట. ఇంత అందమైన మాల నేనైనా గుచ్చింది. స్టోర్ బ్రాట్ లాగా ఉందనమాట. అంటే అసలు కొద్దిగా కూడా ఊహించలేను. అస్సలు కొంచెం కూడా రాదు నాకు మాల గుచ్చడం అనేది. మాల కడతాను. అది పూలైతేనే మాల కట్టగలుగుతాను అంతే నేను. గుచ్చడం అనేది అసలు చేత కాదు. సూదిని హ్యాండిల్ చేయలేను చెప్పాను కదా! చాలా సంతోషం వేసేసిందసలు నాకు. ఎంత ఆనందం అంటే ఆ మాలను చూసుకొని ఈ ఇంక ఏమని ఎక్స్‌ప్రెస్ చేయాలో గూడా నాకు వర్డ్స్ తెలియట్లేదు. చూసారా బంతిపూల మాల గూడా నేనే గుచ్చానండి. అండ్ అమ్మవారి మెడలో వేసిన తామర పూల మాల గూడా నేనే గుచ్చాను. అంటే నా చేతులతో అమ్మవారు దగ్గరుండి గుచ్చి పిచ్చుకొని మరి వేసుకున్నారనమాట. అండ్ మాల గూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్కడ వెయ్యాలి మాల? వెనక నుంచి వెయ్యాలా? ముందు నుంచి వెయ్యాలా? అని మనం ఆలోచిస్తూ ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళిన వెంటనే మాల మనం ఎక్కడేస్తామో మనకు తెలీదు. ఆవిడంతట ఆవిడ తీసేసుకొని ఏసుకున్నట్టుగా మనకి ఆ స్పృహ మనకు అనిపిస్తూ ఉంటుందనమాట. అది అది నిజంగా అదృష్టం. చాలా అదృష్టం అండి. నవరాత్రులు చేసుకోగలగడం అనేది మన అదృష్టం. ఆ తల్లి మనకి ఎంతో దగ్గరుండి అన్నీ నేర్పించి, చెప్పి, మనతో పాటు ఉండి, మన ఆలోచన మార్చి, మన బుద్ధిని మార్చి, మనం పాజిటివ్‌గా ఎలా ఉండాలో నేర్పించి, అసలు ప్రతీదీ చెప్తుందనమాట. ఇది చెప్పదు అనేది మాత్రం అసలుండదు.
అసలు ఎంతసేపు చూసినా సరే తనివి తీరదు. కాసేపు కళ్ళు చూడాలా, ముక్కు చూడాలా, పెదాల మీద చిరునవ్వు చూడాలా, అమ్మవారి పాదాలు చూడాలా. అది చూస్తే ఇది మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. ఇది చూస్తే అది మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. అసలు అక్కడి నుంచి కొంచెం కూడా ఒక్క అడుగు కూడా పక్కకి వేయడం ఇష్టం లేకుండా ఉంటుందనమాట. ఇదేమో రథసప్తమి వచ్చింది కదండీ! సో, సప్తమి రోజు ఈ పూజ అది చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారి అనుగ్రహంతోటి నేను సూర్యనారాయణ మూర్తి టెంపుల్‌కి కూడా వెళ్ళాననమాట. ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత మనం ఏ కోరికలు కోరుకున్నా సరే తీర్చడానికి నేనున్నాను గదా! ఎందుకు నీకు ఏదైనా అనిపిస్తుందంటే నాకు చెప్పు. నేను తీరుస్తాను. నేను సమకూరుస్తాను నీకు అని చెప్పి అసలు మనం అనుకోవడమే ఆలస్యం. ఆవిడే చేపించుకుంటది. ఆవిడే మనకి రానియన్నీ నేర్పిస్తది. ఆవిడే దగ్గర ఉంటది. ఆవిడే చెప్తది. ఇంక ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. అంత ప్రేమమూర్తి. అంత మనం తట్టుకోలేనంత ప్రేమని అమ్మవారు మనకి ఇవ్వగలరు. ప్రేమ ఎవరికైనా సరే మనుషులుగా మనం పుట్టినప్పుడు మనకు కావాల్సింది కాస్త ప్రేమ అంతే కదా! చెట్టులకైనా ప్రేమే కావాలి, జంతువులకైనా ప్రేమే కావాలి, ఎవ్వరికైనా ప్రేమే కదా కావాలి. సో, అటువంటి అందమైన ప్రేమని మన మనకి మన మనసు మన మనసుని తాకగలిగేలాగా, ఆవిడ ప్రేమను మనం అనుభవించేలాగా అలా చేయగలగడం అనేది అది అది అసలు ఎంతో అదృష్టం అండి. నవరాత్రులు ఖచ్చితంగా అసలు కొంచెం అయినా చెయ్యాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చెయ్యండి. ఒక రోజుతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 9 రోజులు చేస్తారు. ఒక నవరాత్రులతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 4 నవరాత్రులు సంవత్సరానికొచ్చే 4 నవరాత్రులు చేస్తారు. ఎందుకంటే చెప్పాను కదా! అది అమ్మవారితో మనం ఆవిడతో మనకి సంభాషణ, మన కమ్యూనికేషన్‌ని పెంచుకోవడానికి ఒక మంచి మార్గం, మంచి సమయం. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకొంచెం అమ్మవారి గురించి చెప్పాల్సినవి. థ్యాంక్ యూ.